హలో అండి, హాయ్ ఎవ్రీవన్. నేను రీసెంట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. నేను ఫస్ట్ టైం స్టాక్ రిలేటెడ్గా ఒక వీడియో చేస్తున్నా. వీడియో కంప్లీట్గా చూడండి, మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సాధారణంగా అప్పర్ సర్క్యూట్లో ఉండే స్టాక్స్లో అసలు అమ్మే వాళ్ళు ఉండరు, కొనే వాళ్ళకేమో స్టాక్స్ దొరికాయి. మరి ఎవరు కొన్నప్పుడు కూడా ఆ స్టాక్ ప్రైస్ రోజు రోజుకి ఎలా పెరుగుతుంది, దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరో ఒకరు షేర్లు కొంటేనే ధర పెరుగుతుందని అనుకుంటారు. కానీ అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ లో 915K ఆ స్టాక్ 5% పెరిగిపోయి ఉంటుంది. మరి గ్యాప్ లా అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ధర పెరగడానికి కొనడం అవసరం లేదు, కొంటామనే డిమాండ్ ఉంటే సరిపోతుంది. మార్కెట్ ఓపెన్ కాకముందుకే అంటే 9 to 9:08 మధ్యలో ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది కదా, సో అక్కడ బయర్స్ అందరూ మేము 5% ఎక్కువ ధరకైనా కొంటామని చెప్పి ఆర్డర్లు పెడతారు. ఎక్స్చేంజ్ కూడా ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న డిమాండ్ చూసి ఆ ప్రైస్ ను ఆటోమేటిక్గా 5% దగ్గర పెట్టి ఓపెన్ చేస్తుంది. అంటే 915కి 5% అప్పర్ సర్క్యూట్ లో ఓపెన్ చేసి పెడతారు. సో అక్కడ ఆ 5% లో కూడా ఎవరు అమ్మకపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది. అంటే అక్కడ ట్రాన్సాక్షన్ జరిగినా జరగకపోయినా ఆటోమేటిక్గా ప్రైస్ అనేది 5% అప్పర్ సర్క్యూట్ లో ఓపెన్ అవుతుంది. దీన్నే ప్రైస్ డిస్కవరీ అంటారు. ట్రేడింగ్ జరిగినా జరగకపోయినా డిమాండ్ ఉంటే చాలు, స్టాక్ ప్రైస్ కానీ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ కానీ పెరిగిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక కిలో టమాటాల ధర నిన్న 100 రూపాయలు ఉందనుకుందాం. ఈ రోజు మార్కెట్కి వెళ్తే అసలు అమ్మేవాడు అనేటోడు ఇంకా రాలే, కానీ కొనేవాళ్ళు మాత్రం లైన్లో నిలబడి నేను 105 ఇస్తాను అంటున్నారు, నాకు కావాలని వస్తున్నారు. ఇప్పుడు ఆ టమాటా రేటు అమ్ముడు పోక ముందుకే 105 రూపాయలు అయిపోయింది కదా. సో స్టాక్ మార్కెట్లో కూడా ఇదే జరుగుతుంది, ఓకేనా? సో ఈ విధంగా అప్పర్ సర్క్యూట్లో స్టాక్స్లో ఎవరు అమ్మకపోయినా ఆటోమేటిక్గా స్టాక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.